శ్రీ గణేశాయ నమః. శారదా గురుభ్యో నమః. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ ప్రేక్షకులకు శుభోదయం. ప్రేక్షకులందరికీ రాఖీ పూర్ణిమ శుభాకాంక్షలు. కార్యక్రమంలో శుభతిథి అంశంలో నేటి పంచాంగ వివరాలు చూద్దాం. ఆంగ్ల తేదీ 9వ తేదీ 8వ నెల 2025 సంవత్సరం శనివారం. స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ విశ్వావసునామ సంవత్సరం దక్షిణాయనం. వర్ష ఋతువు శ్రావణమాసం శుక్లపక్షం పూర్ణిమ తిథి మధ్యాహ్నం 1:31 వరకు, అనంతరం పాడ్యమి. శ్రవణ నక్షత్రం మధ్యాహ్నం 3:32 వరకు, అనంతరం ధనిష్ఠా నక్షత్రం. ఆయుష్మాన్ యోగం ఉదయం 6:04 వరకు, అనంతరం సౌభాగ్య యోగం. భవకరణం మధ్యాహ్నం 1:31 వరకు, అనంతరం బాలవకరణం. వర్జ్యం రాత్రి 7:32 నుండి 9:08 వరకు. దుర్ముహూర్తం ఉదయం 6:02 నుండి 7:42 వరకు. అమృత ఘడియలు సూర్యోదయానికి ముందు 4:56 ప్రారంభమైన అమృత ఘడియలు సూర్యోదయం అయిన తర్వాత ఉదయం 6:34 వరకు. తిరిగి అమృత ఘడియలు తెల్లవారుజామున 5:07 నుండి రేపు ఉదయం 6:43 వరకు. నేటి రాహుకాలం ఉదయం 9 గంటల నుండి 10:30 వరకు. యమగండం మధ్యాహ్నం 1:30 నుండి 3 వరకు. ఇక ఈనాటి విశేషం శ్రావణ పూర్ణిమ, రాఖీ పూర్ణిమ, రక్షాబంధన్, హయగ్రీవ జయంతి, జంధ్యాల పూర్ణిమ, విఖనస జయంతి, ఇలా అనేక పర్వాల సమాహారం ఈ శ్రావణ పూర్ణిమ. ఈనాడు యజ్ఞోపవీత అధికారం ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా తప్పకుండా జంధ్యాల పూర్ణిమ పర్వాన్ని పురస్కరించుకొని జంధ్యాలు నూతన యజ్ఞోపవీతాన్ని ధరిస్తారు. అదేవిధంగా విష్ణుమూర్తి యొక్క పరిపూర్ణమైనటువంటి గురుస్వరూపంగా హయగ్రీవుడి యొక్క మూర్తిని చెప్పబడుతుంది. జ్ఞానానందమయం దేవం నిర్మల స్ఫటికాకృతిం ఆధారం సర్వవిద్యానాం హయగ్రీవం ఉపాస్మహే అని హయగ్రీవుడి ధ్యానంలో చెప్తున్నారు. జ్ఞానానందమయం దేవం, జ్ఞానము ఆనందము రెండిటి యొక్క సమ్యక్ స్వరూపమైన నిర్మల స్ఫటికాకృతం అంటే స్ఫటిక వర్ణంలో ఆ మహానుభావుడు ఉంటాడట. ఎందుకండి ఈ స్ఫటిక వర్ణం అంటే ఈ విద్యకు సంబంధించినటువంటి దేవతామూర్తులను ఎక్కడ చెప్పాలన్నా కూడా స్వచ్ఛమైన శుభ్రమైన అని చెప్తారు. అంటే విద్య ఎప్పుడు కూడా, జ్ఞానం ఎప్పుడు కూడా ప్రకాశవంతంగా ఉంటుంది, అజ్ఞానం ఎప్పుడు చీకటితో ఉంటుంది. కాబట్టి ఆ విధమైనటువంటి ఉపమానాన్ని వినియోగిస్తారని మనం గ్రహించాలి. ఇక హయగ్రీవుడు అనే రూపాన్ని గమనించినట్లయితే హయం అంటే గుర్రం, గుర్రం వంటి మెడ, ఆ మెడ నుండి శిరస్సు కలిగినటువంటి వాడు కాబట్టి హయగ్రీవుడు అన్నారు. అదేవిధంగా వైదిక ధర్మాలలో ఈ వైఖానస సంప్రదాయాన్ని ఏర్పాటు చేసినటువంటి విఖనస మహర్షి ఆవిర్భవించినటువంటి ఆయన జయంతి కూడా ఈ విఖనస మహర్షి జయంతి ఈ రోజున. తిరుమల శ్రీవారికి జరిగేటటువంటి ఆ చక్కటి ఉపచారాలన్నీ కూడా ఆ వైఖానస సంప్రదాయంలో జరుగుతాయి. అదేవిధంగా ఈనాడు రక్షాబంధన్, తోబుట్టువులు అక్క కానీ చెల్లెలు కానీ తమ తమ్ముడు లేదా అన్నకు వాళ్ళ రక్షణ కోరుకుంటూ వాళ్ళ చేతికి రక్షాబంధనాన్ని కట్టేటటువంటి పుణ్యప్రదమైనటువంటి రాఖీ పండుగ ఈ రోజున. రక్షాబంధనాన్ని కట్టేటప్పుడు కూడా ఏనబద్ధో బలీరాజా దానవేంద్రో మహాబలః తేనత్వామపి బద్ధామి రక్షే మాచల అని కూడా ఒక చక్కటి మాట చెప్తారు. వాళ్ళ తోబుట్టువుల యొక్క శ్రేయస్సుని కాంక్షించి వాళ్ళకి రక్షణగా ఉండాలి అని ఈ రక్షసూత్రాన్ని తోబుట్టువులు కట్టేటటువంటి సంప్రదాయమైనటువంటి పండుగ ఈ రోజున. చాలా విశేషమైనటువంటి ఈ పర్వన్నాడు అందరూ విధి విధాన పురస్సరంగా ఈ పండుగలన్నీ ఆచరించి కాలపురుషుడి యొక్క దివ్యకృపకు, శ్రీమన్నారాయణమూర్తి యొక్క దివ్యానుగ్రహానికి, ఎందుకంటే శ్రవణ నక్షత్రం పౌర్ణమి కలిసొచ్చే రోజు కాబట్టే ఈ మాసాన్ని శ్రావణ మాసం అని పిలిచారు. ఈ పౌర్ణమి నాడే వెంకటేశ్వర స్వామి వెంకటాచలం పైన ఆవిర్భవించినట్టుగా కూడా స్వామికి ఈ రోజున విశేషమైనటువంటి అర్చనాధికాలు కూడా చక్కగా చేస్తారు. పున్నమి నాడు స్వామికి గరుడ సేవ కూడా అత్యంత వైభవోపేతంగా జరుగుతుంది. అటువంటి శ్రీయపతి అయిన కలియుగ వరదుడు శ్రీనివాసుడి యొక్క దివ్యకృప అందరికీ పరిపూర్ణంగా లభించాలని మనసారా ఆశిస్తూ మరొక్కసారి రాఖీ పండుగ శుభాకాంక్షలు ప్రేక్షకులందరికీ తెలియజేస్తూ స్వస్తి. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ ప్రేక్షకులందరికీ నమస్కారం. శ్రీరస్తు కార్యక్రమంలో గ్రహయోగం అంశానికి స్వాగతం. ముందుగా ఈటీవీ లైఫ్ ప్రేక్షకులందరికీ కూడా రాఖీ పూర్ణిమ శుభాకాంక్షలు. ఈనాటి గ్రహయోగం అంశంలో మేషాది ద్వాదశ రాశుల వారికి కలిగే శుభ అశుభ ఫలితాలని, అవసరమైన సందర్భాల్లో ప్రత్యామ్నాయ మార్గాల్ని
తెలుసుకుంటారు. అంతేకాక ఏ రాశి వారికి ఏ దైవ దర్శనం శుభకరమో, ఏ రాశి వారికి ఏ దిక్ప్రయాణం లాభకరమో, ఏ రాశివారు ఏ రంగు దుస్తుల్ని ధరించినట్లయితే సర్వకార్య పరిసమాప్తి అవుతుందో, ఏ రాశి వారికి ఏ సంఖ్య నేటికి మాత్రం అదృష్ట సంఖ్యగా ఉండబోతోందో ఆ విశేషాల్ని తెలుసుకుంటారు. రాఖీ పూర్ణిమ అంటే ఏమిటి, ఆ రోజు ఏ విధమైన విధి విధానాల్ని ఆచరించాలి, ఆ విశేషాల్ని శ్రీకరం అనే శీర్షికలో తెలుసుకుంటారు. అనుబంధాల్ని బలోపేతం చేసే, అనురాగాల్ని విస్తరింపజేసే అపురూప పర్వదినం రక్షాబంధనం పండుగ. ఈ శ్రావణ పూర్ణిమ నాడు జరుపుకునే ఈ వేడుకకి ఎన్నో పేర్లున్నాయి. రక్షికా పూర్ణిమ, అలాగే జంచాల పూర్ణిమ, నూలి పూర్ణిమ, నాలికేర పూర్ణిమ, ఇలా అనేక రీతుల్లో ఈ పండుగను వ్యవహరిస్తారు. సోదరునికి అన్ని విధాలా శ్రేయస్సు కలగాలి, శుభం చేకూరాలి అనే అభిప్రాయంతో, సౌమనస్య భావంతో సోదరి అతని కుడి చేతికి రక్షను అలంకరిస్తుంది. రక్షను ముందుగా పూజామందిరంలో ఉంచాలి. పసుపు కుంకుమలతో దాన్ని పూజించాలి. రక్ష కట్టుకోవడం ఒక ధార్మికమైనటువంటి చిహ్నం. సోదరి చేత రక్షని కట్టించుకున్నప్పుడు ఆ సంవత్సరం అంతా క్షేమంగా కొనసాగుతుందనేది ఇది యథార్థం. ద్రౌపది శ్రీకృష్ణునికి ఈ విధంగా అలంకరించింది అని పురాణం తెలియచేస్తుంది. నేను నా సోదరుని కుడి చేతికి రక్షగా భావించే ఈ రాఖీని అతనికి సకల శ్రేయస్సుల్ని కలిగించాలనే శుభాకాంక్షలతో రాఖీని సోదరమణులు ధరింపజేస్తారు. అది కూడా సోదరుడికి ముందుగా నుదుటని తిలకాన్ని ధరింపజేసి ఆ మీదట మంగళహారతిని ఇవ్వాలి. ఆ తర్వాత తూర్పుకి అభిముఖంగా కూర్చుని వారికి రక్షను ధరింపచేయాలి. ఆ మీదట తీపిని తినిపించాలి. సోదరుల చేత సోదరీమణులు కానుకలు స్వీకరించాలి. సంస్కృత భాషా దినోత్సవ సందర్భంగా సంస్కృత గ్రంథాలని పూజించాలి. హయగ్రీవ జయంతి కూడా ఈరోజే అయినటువంటి కారణంగా హయగ్రీవుడికి పూజని చేసి క్షీరాన్నాన్ని నివేదనగా సమర్పించాలి. ముందుగా నేటి పంచాంగం. రాఖీ పూర్ణిమ శనివారం, నక్షత్రం శ్రవణం. ఇక నేటి విశేషం. ఈ రోజున జంధ్యాలు మార్చుకునే పూర్ణిమ జంధ్యాల పూర్ణిమ, హయగ్రీవ జయంతి, రాఖీ పూర్ణిమ, అలాగే శ్రావణ పూర్ణిమ పర్వదినం కూడా ఈ రోజునే. ఇక నేటి గ్రహస్థితిని పరిశీలించి చూస్తే మిథునంలో గురు శుక్రులు, కర్కాటకంలో రవిబుధులు, సింహంలో కేతువు, కన్యలో కుజుడు, మకరంలో చంద్రుడు, కుంభంలో రాహువు, మీనంలో శని ఉన్నారు. ఈ తాత్కాలిక గ్రహస్థితి ఆధారంగా మేషాది ద్వాదశ రాశుల వారి శుభ అశుభ ఫలితాలని క్రమంగా తెలుసుకుందాం. ముందుగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే సంపూర్ణమైన దైవబలం అండగా ఉంది. దానికి మానవ బలం కానీ చేకూరినట్లయితే, అంటే ఈ రాశివారు కొద్దిగా కృషి కానీ చేసినట్లయితే సర్వకార్యాలు శుభావహంగా నెరవేరుతాయి. వివాహాది శుభకార్యాలకి సంపూర్ణమైన అవకాశం ఉంది. అంతేకాక వ్యావసాయికమైనటువంటి భూములు ఏవైనా ఉన్నట్లయితే వాటి ద్వారా మంచి ఆదాయం లభించే అవకాశం కూడా ఉంది. రాఖీ పూర్ణిమ సందర్భంగా మేషరాశి వారు మహాలక్ష్మీదేవిని పూజించి పాయసాన్ని నైవేద్యంగా సమర్పించినట్లయితే వ్యాపారం దినదిన అభివృద్ధిగా వెడుతూ ఆర్థిక లాభాన్ని కలిగిస్తుంది. తూర్పు దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు తెలుపు. అదృష్ట సంఖ్య 2. ఈరోజు వృషభ రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే ఎవ్వరికీ భయపడనటువంటి మనస్తత్వంతో ఉంటారు. తాము అనుకున్నటువంటి నిర్ణయం అమలయ్యే తీరుగా
సరైనటువంటి ప్రణాళికని వేసుకుంటారు. ఎవరు ఎన్ని సూచనలు చేసినా అన్నిటినీ వింటారు. తమదైన ఆలోచనని మాత్రమే అమలు చేసి విజయ లాభాన్ని పొందగలుగుతారు. పై అధికారులతో సమన్వయ భావంతో ఉంటారు. అవసరమైన సందర్భం అనిపిస్తే లౌక్యాన్ని ప్రదర్శించి ఇబ్బందికి గురి కాకుండా తమని తాము రక్షించుకోగలుగుతారు. హయగ్రీవ జయంతి సందర్భంగా వృషభ రాశి వారు హయగ్రీవుని కనకాంబరాలతో పూజించి దధ్యోదనాన్ని నైవేద్యంగా సమర్పించినట్లయితే వ్యాపారంలో సమస్యలు తొలగి పెట్టుబడికి ధనం తనంత తానుగానే సిద్ధించవచ్చు. ఈశాన్య దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు ఎరుపు. అదృష్ట సంఖ్య 4. ఈరోజు మిథున రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే ఉత్సాహంగా ఉంటారు. శారీరకంగా దృఢంగా ఉంటారు. ఏ విధమైనటువంటి వెనుకబాటుతనము లేకుండా ఉంటారు. కార్యభారం పెరుగుతోంది అని అనిపించేట్లయితే పై అధికారులకి ధైర్యంగా చెప్పగలుగుతారు. శారీరకమైనటువంటి శ్రమ ఎంత దానికైనా సరే సిద్ధపడి ఉంటారు. ముఖ్యంగా కొత్తదైనటువంటి ఇంటిని తమదిగా చేసుకోవడం కోసమని ఆర్థికమైనటువంటి సమీకరణని విశేషంగా చేస్తూ ఉంటారు. దాదాపుగా సిద్ధించవచ్చు కూడా. రాఖీ పూర్ణిమ సందర్భంగా మిథున రాశి వారు శ్రీహరిని చామంతులతో పూజించి ఆయనకు ఆవు పాలని నైవేద్యంగా సమర్పించినట్లయితే తప్పక ఉద్యోగంలో శుభవార్తని వినే అవకాశం ఉంటుంది. దక్షిణ దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు పసుపచ్చన. అదృష్ట సంఖ్య 9. ఈరోజు కర్కాటక రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే ముందు ఒక కార్యాన్ని చేసేసి ఆ మీదట పశ్చాత్తాపపడే విధానం గోచరిస్తోంది. కాబట్టి కార్య ఆచరణకి ముందు ఆలోచనని బాగా చెయ్యాలి అనే యథార్థాన్ని గుర్తుంచుకోవాలి. ఎవరితోనూ వాద వివాదాలు ఏర్పాటు చేసుకోరు. కానీ ఒక సందర్భంలో ఆవేశం వచ్చిన కారణంగా గబుక్కున నోరు జారే అవకాశం ఉంది. ముందుగా అదుపు చేసుకోవడం శ్రేయస్కరం. హయగ్రీవ జయంతి సందర్భంగా కర్కాటక రాశి వారు శ్రీరామచంద్రమూర్తి వారిని మందారాలతో పూజించినట్లయితే నూతన పదవి లాభానికి అవకాశం స్పష్టంగా ఉంటుంది. నివృత్తి దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు నలుపు. అదృష్ట సంఖ్య 6. ఈరోజు సింహరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే తాము చేస్తున్నటువంటి ఉద్యోగ జీవితంలో చక్కనైనటువంటి కీర్తి ప్రతిష్టల్ని సాధించగలుగుతారు. వృత్తిలో మంచి నైపుణ్యాన్ని చూపించినటువంటి కారణంగా ఓ బహుమతిని పొందే అవకాశం కూడా గోచరిస్తుంది. సంతానం మధ్యలో తల్లిదండ్రుల్ని వ్యతిరేకించేటటువంటి కారణంగా మానసికంగా కొద్ది కుంగుబాటుతనం కలగచ్చు. ఈ రోజున సంస్కృత భాషా దినోత్సవం సందర్భంగా సింహరాశి వారు సంస్కృత గ్రంథాలని పూజామందిరంలో పెట్టి పూజించినట్లయితే తప్పక బుద్ధి విశేష లాభం కలగచ్చు. తద్వారా నూతన ఉద్యోగ ప్రాప్తి జరిగే అవకాశం ఉంటుంది. పశ్చిమ దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు నీలం. అదృష్ట సంఖ్య 7. ఈరోజు కన్యారాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే అహంకార భావం విశేషంగా ఉండే అవకాశం ఉంది. నలుగురిలో అమోఘమైన పురస్కారాలు, బహుమతులు, సన్మానాలు పొందే అవకాశం ఉన్నటువంటి కారణంగా ఎవరిని లక్ష్య పెట్టనటువంటి ధోరణి కూడా అంతర్గతంగా ఉండే అవకాశం ఉంటుంది. నోటి దురుసుతనం తగ్గే అవకాశం ఉంది. కానీ ఎక్కడో ఒకరిద్దరితో మాత్రం కొద్దిగా మాటలో దూకుడుతనం కనిపించే అవకాశం లేకపోలేదు. జాగ్రత్తగా ఉండి తీరాలి. హయగ్రీవ జయంతి సందర్భంగా కన్యారాశి వారు గణపతిని బిల్వదళాలతో అర్చించి ఆయనకు ఉండ్రాళ్ళని నైవేద్యంగా సమర్పించినట్లయితే వ్యాపారంలో కలిగే విఘ్నాలు అన్నీ తొలగిపోయి రావాల్సిన బకాయిలన్నీ వసూలయ్యే అవకాశం ఉంటుంది.
వాయవ్య దిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు ఆకుపచ్చన. అదృష్ట సంఖ్య 8. ఈరోజు తులారాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే గీటు దాటి వెళ్ళేటటువంటి ఆలోచనతో ఉండరు. తప్పక నోటిని అదుపు చేసుకుని మాత్రమే ఉంటారు. ఎవరైనా మీదికి దూసుకొచ్చినప్పటికీ కూడా మౌనాన్ని పాటించడమో లేక వ్యతిరేకించకుండా వారిని సామరస్యపూర్వకంగా పంపించి వేయడమో చేయగలుగుతారు. అది నిజమైనటువంటి విజయ రహస్యం ఈ రాశి వారికి ఈ రోజున. రాఖీ పూర్ణిమ సందర్భంగా తులారాశి వారు మహాలక్ష్మీదేవిని పూజించి ఆమెకు దధ్యోదనాన్ని నైవేద్యంగా సమర్పించినట్లయితే తప్పక సంతాన లాభానికి అవకాశం ఉంటుంది. ఉత్తర దిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు పసుపచ్చన. అదృష్ట సంఖ్య 5. ఈరోజు వృశ్చిక రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే ఎదుటి వారిని తేలు కుట్టినటువంటి తీరుగా సూటి పోటీ మాటలతో అనే అవకాశం ఒక సందర్భంలో రావచ్చు. ఎదురుగుండా ఉండేటటువంటి వారు మిత్రులు కావచ్చు, తల్లిదండ్రులు కావచ్చు, అత్తమామలు కావచ్చు. ఆ ఆవేశం వచ్చినటువంటి సందర్భంలో అనవసరంగా నిందించే అవకాశం కూడా రావచ్చు. ముందే జాగ్రత్త పడ్డం ఈ రాశివారు అవసరం. రాఖీ పూర్ణిమ సందర్భంగా వృశ్చిక రాశివారు శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామి వారిని తమలపాకులతో పూజించినట్లయితే ఉన్నటువంటి బకాయిలన్నీ కూడా తీరిపోయి రుణానికి అవకాశం లేకుండా ఆర్థికమైన లాభం వ్యాపారానికి సిద్ధిస్తుంది. ఆగ్నేయ దిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు ఎరుపు. అదృష్ట సంఖ్య 4. ఈరోజు ధనురాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే సంపూర్ణ నిర్లక్ష్య భావంతో ఉంటారు. పెద్దల పట్ల పెద్ద గౌరవాన్ని చూపించే అవకాశం ఏమాత్రం ఉండకపోవచ్చు. ఇంటికి అత్తమామలు వచ్చినప్పుడు వారిని గౌరవించడం సరైనటువంటి పద్ధతిగా గమనించుకోగలగాలి. నూతనంగా సాధించుకున్నటువంటి ఇంటికి సంబంధించిన మరమ్మతుల్ని, రంగులు వేయడాన్ని, ఇతరమైనటువంటి సుందరీకరణ పనుల్ని కొన్నాళ్ల పాటు వాయిదా వేసుకున్నట్లయితే ఆర్థికమైనటువంటి ఇబ్బందికి గురి కాకుండా ఉంటారనేది సత్యం. ఆలోచించుకుని వ్యవహరించుకోగలగాలి. హయగ్రీవ జయంతి సందర్భంగా ధనురాశి వారు కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారిని పసుపు అక్షతలతో అర్చించినట్లయితే తప్పక వివాహాది శుభకార్యాలు అనుకూలించే అవకాశం విశేషంగా ఉంటుంది. ఉత్తర దిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు నలుపు. అదృష్ట సంఖ్య 5. ఈరోజు మకర రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే ఇప్పుడిప్పుడే వ్యాపారం మెల్లగా నిలదొక్కునేటటువంటి పరిస్థితితో ఉండొచ్చు. ఎవరు ఏ మాటను చెప్పినా దాన్ని నమ్మకుండా ఉండేటటువంటి గట్టితనాన్ని బాగా అలవాటు చేసుకోగలుగుతారు. అర్హతని బట్టి మాత్రమే ముఖ్యమైనటువంటి పండుగ రోజుల్లో అర్హులైనటువంటి వారికి మాత్రమే తగినటువంటి దానాలని, ధర్మాలని చేస్తారు. అది నిజమైనటువంటి ఉత్తమ మార్గం కూడా. రాఖీ పూర్ణిమ సందర్భంగా మకర రాశి వారు మహాలక్ష్మీదేవిని మల్లెపూలతో అర్చించినట్లయితే నూతన సంతాన ప్రాప్తి సూచన కలిగే అవకాశం ఉంటుంది. తూర్పు దిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు నలుపు. అదృష్ట సంఖ్య 8. ఈరోజు కుంభరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే ఈ రాశివారు పెట్టని కోటలా దృఢంగా ఉండగలుగుతారు. ఎవరు వీరి కోటలోనికి ప్రవేశించలేనట్లుగా, కుటుంబంలోనికి ఏమాత్రము అడుగు పెట్టలేనట్లుగా వారి ఆలోచనలకు ఏమాత్రము ప్రాధాన్యాన్ని ఇయ్యరు. ఎంతటి క్లిష్ట పరిస్థితి వచ్చినా సరే తట్టుకోగలిగిన ధైర్యం, అలాగే గుండె దిటవు కలిగి ఉంటారు తప్ప వెంటనే జారిపోవడం అనేది మాత్రం ఉండదు. హయగ్రీవ జయంతి సందర్భంగా కుంభరాశి వారు మహావిష్ణువుని ముద్దమందారాలతో కానీ అర్చించినట్లయితే సకల సమస్యలు పరిష్కరింపబడ్డమే కాకుండా నూతన భూ లాభానికి అవకాశం ఉంటుంది. ఉత్తర దిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు నీలం. అదృష్ట సంఖ్య 1.
ఈరోజు మీనరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే వృత్తి ఉద్యోగ వ్యాపారపరమైన ఆదాయాలు విశేషంగా ఉంటాయి. అయితే అందరితోనూ సంబంధ బాంధవ్యాలని పూర్వంలానే కలిగి ఉంటారు. ఎవరితోనూ వ్యతిరేక భావాన్ని కలిగి ఉండరు. శారీరకమైనటువంటి అనారోగ్యం తమని బాధిస్తూ ఉన్నప్పటికీ కూడా మానసికమైనటువంటి అనారోగ్యం శారీరకమైనటువంటి ఇబ్బందిని కలిగిస్తూ ఉన్న ఈ వ్యాధి ద్వారా వేరే విధంగా ఉన్నప్పటికీ కూడా ఎవ్వరికీ ద్రోహాన్ని తలపెట్టేటటువంటి లక్షణం ఉండదు ఈ రాశి వారికి. హయగ్రీవ జయంతి సందర్భంగా మీనరాశి వారు శ్రీ లక్ష్మీనరసింహస్వామిని సన్నజాజులతో అర్చించినట్లయితే ఆగిన పనుల్లో శీఘ్రమైన కదలిక కలగడమే కాకుండా పనులన్నీ కూడా శీఘ్రంగా జరిగిపోయి ఆర్థిక లాభానికి అవకాశం ఉంటుంది. ఈశాన్య దిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు తెలుపు. అదృష్ట సంఖ్య 3. ఇవి ఈనాడు ద్వాదశ రాశుల వారికి కలిగే శుభ అశుభ ఫలితాలు. ఈరోజు రాఖీ పూర్ణిమ అయినటువంటి సందర్భంగా జంజాల పూర్ణిమ, హయగ్రీవ పూర్ణిమ ఇన్ని అయ్యేటటువంటి కారణంగా హయగ్రీవుని సంపూర్ణ ఆశీస్సులు సర్వరాశుల వారికి కలగాలని హృదయపూర్వకంగా ప్రార్థిస్తూ స్వస్తి. నమస్కారం. ప్రేక్షకులందరికీ రాఖీ పౌర్ణమి, హయగ్రీవ జయంతి పర్వదిన శుభాకాంక్షలు. ఈరోజు శ్రావణ పౌర్ణమి. దీన్ని రాఖీ పౌర్ణమి, హయగ్రీవ జయంతి అనే పేర్లతో పిలుస్తారు. ఈ సందర్భంగా ఎలాంటి విధి విధానాలు పాటిస్తే సమస్త శుభాలు చేకూరతాయో నేటి శుభం లాభం అనే శీర్షికన పరిశీలిద్దాం. ప్రధానంగా శ్రావణ మాసంలో వచ్చే పౌర్ణమి తిథిని నారికేళ పున్నమి అనే పేరుతో పిలుస్తారని ప్రామాణిక గ్రంథాలన్నీ తెలియజేస్తున్నాయి. దానికి కారణం ఏంటంటే శ్రావణ పౌర్ణమి సందర్భంగా ఎవరైతే సముద్ర స్నానం చేసి ఆ సముద్రంలో ఒక కొబ్బరికాయ విడిచిపెడతారో వాళ్ళు వృత్తి ఉద్యోగ వ్యాపార రంగాల్లో విశేషంగా రాణించవచ్చు. శ్రావణ పౌర్ణమి సందర్భంగా సముద్ర స్నానం చేసి కొబ్బరికాయ నీళ్ళల్లో విడిచిపెడతారు కాబట్టి దీన్ని నారికేళ పున్నమి అనే పేరుతో పిలుస్తారు. అలాగే శ్రావణ పౌర్ణమిని రాఖీ పౌర్ణమిగా జరుపుకోవటం అనాదిగా వస్తున్న సంప్రదాయం. రాఖీ పౌర్ణమి అంటే ఒక సంవత్సరం పాటు మనం ఎవరికైతే రక్షగా ఉండదలిచామో వాళ్ళకి ఒక రక్షను కట్టాలి. దీన్నే రక్షాబంధనం లేదా రాఖీ అనే పేరుతో పిలుస్తారు. రాఖీ ఎవరికైనా కట్టవచ్చని పురాణాలలో చెప్పారు. ఒక సంవత్సరం పాటు మనం ఎవరికైతే రక్షగా ఉండదలిచామో వాళ్ళకి రాఖీ కట్టాలి. అయితే ఈ రాఖీ కట్టడానికి ప్రత్యేకమైన సమయాన్ని కూడా ప్రామాణిక జ్యోతిష గ్రంథాల్లో చెప్పారు. జ్యోతిష శాస్త్రపరంగా కొన్ని యోగాలు ఉంటాయి. ఆ యోగాలలో భద్రయోగము అని ఒక యోగం ఉంటుంది. రాఖీ పౌర్ణమి రోజు భద్రయోగం ఉన్న సమయంలో మాత్రం రాఖీ కట్టకూడదు. భద్రయోగం లేని సమయంలో రాఖీ కట్టుకోవాలి. అలాగే రాఖీ కట్టుకోవటానికి అపరాహ్న సమయం అంటే మధ్యాహ్నం 12 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల లోపు రాఖీ కట్టుకుంటే ఉత్తమ ఫలితాలు కలుగుతాయని గర్గ్యుడు అనే మహర్షి శాంతి కమలాకరం అనే గ్రంథంలో చెప్పాడని మనకు ప్రామాణిక గ్రంథాలు తెలియజేస్తున్నాయి. అలాగే శ్రావణ పౌర్ణమిని హయగ్రీవ జయంతిగా కూడా జరుపుకుంటాం. హయగ్రీవుడి సంపూర్ణమైన అనుగ్రహం కలగటానికి హయగ్రీవ జయంతి సందర్భంగా మీ గృహంలో హయగ్రీవుడి చిత్రపటం దగ్గర ప్రమిదలో ఆవు నెయ్యి పోసి 3 ఒత్తులు వేసి దీపాన్ని వెలిగించండి. హయగ్రీవుడికి తెలుపు రంగు పుష్పాలంటే ఎంతో ప్రీతిపాత్రం కాబట్టి తెలుపు రంగు పుష్పాలతో హయగ్రీవుడి చిత్రపటానికి పూజ చేస్తూ శ్రీ భగవతే ధర్మాయ ఆత్మ విశోధనాయ నమః అనే మంత్రాన్ని 21 సార్లు పఠించండి. హయగ్రీవుడికి శనగపప్పుతో చేసిన పాయసం నైవేద్యంగా సమర్పించండి. ఇలా చేస్తే హయగ్రీవుడి సంపూర్ణమైన అనుగ్రహం కలుగుతుంది. హయగ్రీవ జయంతి సందర్భంగా హయగ్రీవుడిని పూజించినట్లయితే సంగీత రంగంలో, నాట్య రంగంలో విశేషంగా రాణించవచ్చు. మేనేజ్మెంట్కి సంబంధించిన విద్యలలో అద్భుతంగా రాణించవచ్చు. వంటలకు సంబంధించిన రంగాల్లో రాణించవచ్చు. జాతక చక్రంలో 7వ స్థానంలో శని ఉండటం వల్ల వివాహ దాంపత్య సమస్యలు ఉన్నవాళ్ళు ఆ సమస్యల నుంచి సులభంగా బయటపడవచ్చు. ఈ ప్రయోజనాలన్నీ చేకూరటానికి హయగ్రీవ జయంతి సందర్భంగా ఇలా హయగ్రీవుడిని ప్రత్యేకంగా పూజించి శనగపప్పుతో చేసిన పాయసం నైవేద్యంగా సమర్పించాలి. అలాగే నానబెట్టినటువంటి ఉలవలు, ఉడకబెట్టినటువంటి గుగ్గిళ్ళు హయగ్రీవుడికి నివేదనగా సమర్పించడం ద్వారా కూడా ఆకస్మిక సమస్యలన్నీ తొలగింపజేసుకోవచ్చు. ఆర్థికపరమైన ఇబ్బందులు ఎక్కువగా ఉన్నవాళ్ళు, వృధా ఖర్చులు ఎక్కువగా అవుతున్న వాళ్ళు,
ఆర్థిక ఇబ్బందులు తొలగటానికి, వృధా ఖర్చుల సమస్య నుంచి బయటపడటానికి, ఆదాయ మార్గాలు పెంపొందింపజేసుకోవటానికి హయగ్రీవుడికి యాలకుల దండను సమర్పించండి. 27 యాలకులు తీసుకొని ఆ 27 యాలకులు ఒక దండలాగా తయారు చేసి హయగ్రీవ జయంతి సందర్భంగా హయగ్రీవుడి చిత్రపటానికి అలంకరించండి. అలా చేసినట్లయితే హయగ్రీవుడి అనుగ్రహం వల్ల ధనపరమైనటువంటి సమస్యల నుంచి సులభంగా బయటపడవచ్చు. శ్రావణ పౌర్ణమి, నారికేళ పున్నమి, రాఖీ పౌర్ణమి, హయగ్రీవ జయంతి సందర్భంగా ఈ ప్రత్యేకమైన విధి విధానాలు పాటించండి. సమస్త శుభాలను సిద్ధింపజేసుకోండి. శ్రావణ పౌర్ణమిని జంఝాల పున్నమి అనే పేరుతో కూడా పిలుస్తారు. నూతన యజ్ఞోపవీతాన్ని ధారణ చేసి పాత యజ్ఞోపవీతాన్ని విసర్జన చేయటం అనేది కూడా ఈ శ్రావణ పౌర్ణమి నాడు ఆచరిస్తారని ధర్మశాస్త్ర గ్రంథాల్లో చెప్పడం జరిగింది. ఈ విధి విధానాలు పాటించి సమస్త శుభాలను సిద్ధింపజేసుకోండి. అలాగే శ్రావణ మాసం సందర్భంగా పాదరస లక్ష్మీదేవిని, పాదరస విష్ణుమూర్తిని, దక్షిణావృత శంఖాన్ని పూజా మందిరంలో ఏర్పాటు చేసుకుని ఎలాంటి పూజలు నిర్వహిస్తే అద్భుతమైన శుభ ఫలితాలు కలుగుతాయో రేపటి శుభం లాభం అనే శీర్షికన పరిశీలిద్దాం. నమస్కారం. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/ETV Life Spiritual లో చూడవచ్చు.